అందరికీ నమస్కారం అండి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హిందువుల మీద ఒక కామెంట్ చేశారు. 3,000,000 దేవతలు ఉంటారు హిందువులకి, ఒక దేవుడు పెళ్లి కాని వాళ్ళకు ఉంటాడు, ఒక దేవుడు ఇద్దరు పెళ్ళాలకు ఉంటాడు, ఒక దేవుడు తాగుబోతులకు ఉంటాడని కామెంట్ చేశారు. కానీ ఆ విషయం మీద ఎవరు కూడా నోరెత్తలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హిందూగాళ్ళ బొందుగాళ్ళ అన్నారు. అప్పుడు కూడా హిందువులు ఎవరు నోరు మెదపలేదు. కానీ ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి తోటలో మాడిపోవటం వల్ల తెలంగాణ వాళ్ళ దిష్టి ఏమైనా తగిలిందేమని ఆయన నవ్వుకుంటా అన్నాడు. దాన్ని సీరియస్ తీసుకొని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ రెడ్డి, ఇంకొక అతను షర్మిలా గారు, అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ జగదీష్ రెడ్డి గారు మరికొందరు క్షమాపణ చెప్పాలంటారు. ముందు మీ ముఖ్యమంత్రులు క్షమాపణ చెప్పమనండి. హిందువుగాళ్ళు బొందుగాళ్ళని అవమానపరిచినప్పుడు మీకు పౌరుషం రాలేదు. మీరు హిందువులు కాదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడని మీకేం పని లేక రాజకీయాలు చేస్తున్నారా? పేదలను ఎట్లా పేదరికం నుంచి బయటికి లాగాలో చూడండి. ఓసరవెల్లులు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడతాయి అన్నమాట. గురి కింద అంట దాని కింద నలుపు చూసుకోదట. అట్నే ఉంది మీ పని కూడా.